ఏమ్మా మమత, నాకు కొంచెం కాఫీ తీసుకురామ్మా. ఇదిగోండి అత్తయ్య, వస్తున్నాను. ఏమ్మా మమత, పనంతా నువ్వు ఒక్కదానివే చేసావా? నాకు కూడా చెప్తే నేను కూడా సహాయం చేసేదాన్ని కదా. పర్లేదు అత్తయ్య, నీరసంగా ఉందని పడుకున్నారు కదా, అందుకే లేపలేదు. నీలాంటి కోడలు దొరకడం నిజంగా నా అదృష్టం. అమ్మా మమత, ఒకసారి ఇలా రామ్మా. అత్తయ్య వస్తున్నా. అమ్మ మమత, వరలక్ష్మి వ్రతానికి నీకొకటి శైలికొకటి చీరలు తీసుకున్నా. నీకు ఏ చీర కావాలంటే అది తీసుకో అమ్మా. నిజంగా మీరు అత్తగారిగా దొరకడం నా అదృష్టం అత్తయ్య గారు. నాకు ఏ చీర అయినా పర్లేదండి. ఈ చీర నువ్వు తీసుకో అమ్మా. ఈ కలర్ కూడా నీకు లేదు కదా, ఈ చీర నీకు చాలా బాగుంటుందమ్మా. ఈ చీర శైలుకి ఇద్దాంలే. సరే అత్తయ్య గారు. అమ్మా అమ్మా అమ్మా. ఏంటమ్మా శైలు, నువ్వు ఒక్కదానివే వచ్చావు, అల్లుడు గారు రాలేదు? లేదమ్మా, రాలేదు. కొంచెం లేటుగా లేచానని మా అత్తగారు నన్ను తిట్టారమ్మా, అందుకే అలిగొచ్చేసా. నువ్వేమైనా తప్పు చేసావా? లేదమ్మా, నేనేం తప్పు చేయలేదు. నిన్నలా మీ అత్తగారు తిడతా ఉంటే మీ ఆయన బెల్లం కొట్టు రాయిలా చూస్తూ కూర్చున్నాడా? రాని కడిగి పడేస్తా. అత్తయ్య గారు, సంసారం అన్నకి ఇవన్నీ మామూలే. ఇవన్నీ ఇక్కడితో వదిలేయండి. శైలుని వాళ్ళ అత్తగారింటికి దింపేద్దాం పదండి. అమ్మా, వాళ్ళు వచ్చి సారీ చెప్తే కానీ నేను ఆ గడప తొక్కను. అది కాదు అత్తయ్య గారు, ఒకసారి ఆలోచించండి. అనవసరంగా తన సంసారంలో నిప్పుల పోసిన అవుతాం. గుడ్డొచ్చి పిల్లని ఎక్కడిచ్చినట్లు నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు. వెళ్ళు పో, నీ పని చూసుకో. అమ్మా, చాలా దూరం నుంచి వచ్చాను కదా, కాసేపు వెళ్ళి పడుకుంటానమ్మా. అమ్మా అమ్మా, సాయంకాలం అవుతుంది, టీ కానీ కాఫీ కానీ ఇవ్వమ్మా, బాగా తలనొప్పి వస్తుంది. ఏంటి, నువ్వు కనీసం కాఫీ కూడా పెట్టుకోలేవా? అవన్నీ పెట్టుకుంటే ఇంతవరకు రావడం ఎందుకు? పుట్టింటికి వచ్చినా సుఖం లేకుండా పోతుందమ్మా. సర్లే, పెట్టిస్తాలే. ఏ మమత, అమ్మ శైలు, నీకు వదినికి చీరలు తీసుకున్నాను. ఇది వదినికి తీసుకున్నానమ్మా. ఇగో ఈ చీరేమో నీకు తీసుకున్నా. ఈ రంగు నీకు చాలా బాగుంటది కదా. వదినికి ఈ చీర తీసుకున్నావా? ఈ చీర నాకు చాలా బాగా నచ్చిందమ్మా. ఈ చీరే నాకు కావాలి, అదొద్దు. పర్లేదు అత్తయ్య గారు, నేను అదే తీసుకుంటానండి. అబ్బో, పెళ్ళైన తర్వాత నా కూతురు చాలా మారిపోయింది. ఇల్లంతా ఎంత బాగా నీట్గా శుభ్రం చేసేసింది. మమతేంటి అయినా వంటగదిలో ఉంది. ఈవిడ ఇప్పుడే లేచి వంటగదిలోకి వెళ్ళి ఉంటుంది. అమ్మా, ఏంటి ఇంత పొద్దుకినా సరే మీ ఇంటి దగ్గర కాఫీ కూడా ఇవ్వట్లేదు? అదే మా ఇంటి దగ్గర అయితే మా ఆయన బెడ్ కాఫీ ఇస్తారు తెలుసా? ఏంటి, అక్కడ కూడా ఇలానే చేసావా? అందుకే పంపించేశారా ఏంటి? అదేం లేదమ్మా. ఓ, ఇదంతా నా కోడలు మమత చేసిందా? ఏంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? వెళ్ళి స్నానం చేయిపో. నాకు బెడ్ కాఫీ పడతాయి కానీ నేను పని మొదలు పెట్టను. అత్తయ్య గారు, మీరు కాఫీ తాగేసి టిఫిన్ చేసేస్తారా? టాబ్లెట్ వేసుకున్నారని. చూడవే, మీ వదిని చూసి నేర్చుకో. నువ్వేదైనా చెప్పు కానీ అమ్మ, ఒకళ్ళు చూసి నేర్చుకోమని మాత్రం చెప్పొద్దు. ఛీ, ఇక నువ్వు మారవే. అమ్మాయి మమత, అత్తయ్య, అర్జెంటుగా నేను ఊరెళ్ళాల్సి వచ్చి వెళ్తున్నానమ్మా. దాన్ని ఎన్నిసార్లు లేపినా లేవట్లేదు. లేచి నాకు చెప్పమ్మా. సరే అత్తయ్య, జాగ్రత్త అత్తయ్య. అబ్బా, పొద్దు పొద్దున్న నువ్వేం చేస్తున్నావు నా రూమ్లో? మా అమ్మేది? అమ్మా అమ్మా. లేదు శైలు, అత్తయ్య ఊరెళ్ళారు. అమ్మ ఊరెళ్ళిందా?
నాకు చెప్పా చేయకుండా వెళ్ళిందేంటి? అత్తయ్య చెప్దామని అనుకున్నారు. తమరు 12 అయినా లెగరు కదా, అందుకే చెప్పకుండా వెళ్ళారు. అయితే అమ్మొచ్చేలోపు నాదే రాజ్యం. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా? నువ్వు తిన్నగా మాట్లాడితే నేను తిన్నగానే మాట్లాడతా, లేకపోతే ఆ పని తర్వాత చేసుకోవచ్చు కానీ పొద్దున్న నాకు కాఫీ ఇవ్వాలి, నీకు తెలియదా? నీ చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయిగా, పెట్టుకుని తాగొచ్చుగా. ఫ్లాష్ బ్యాక్. మా అమ్మ ఏంటో కోడలు తెగ నెత్తినెక్కించుకుంటుంది. నా తడాక ఏంటో చూపిస్తా. నేనా అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నానే, అందుకే వదిన ఇది రూపాయి కట్నం తీసుకురాకుండా అమ్మాళ్ళ ఇంట్లో అడుగు పెట్టింది. దాన్ని ఇంట్లో నుంచి ఎలా పంపించాలో ఆలోచిస్తున్నా. ఏంటి దీనికే చుక్కలు చూపిద్దామని అనుకుంటే ఇదే నాకు చుక్కలు చూపిస్తుంది. అది ఆకలేస్తుంది. పొద్దున్నుంచి కాఫీ అని నాకు ఇవ్వలేదు, అన్నమేంటి పెడతావా? అన్నమా? నువ్వు వండి పెడితే నేను తిని పెడతా. అదేంటి, నాకు వంట రాదుగా. రాకపోతే యూట్యూబ్లో చూసి నేర్చుకుని వంట చేసి పెట్టమ్మా. సరేలే, ఏదో ఒకటి చేస్తా. మా ఇద్దరికి ఇంత అయితే సరిపోద్దా? మా ఇద్దరికి ఇంత అయితే సరిపోద్దా? అయినా ఇంత ఎందుకులే, పెద్దదైపోతాను. చిన్నదైపోద్దేమో. ముందు నీళ్ళు పోయాలా, బియ్యం పోయాలా? బియ్యమే పోసేద్దాం. A few moments later. వదినా, బియ్యం పెట్టి 10 నిమిషాలు అవుతుంది పొయ్యి మీద, ఎంతసేపు అయినా అన్నం అవ్వట్లే. 10 నిమిషాలైనా అన్నం లేదు. వావ్, భలే మంచి ఆడపడుచు. బియ్యం వేసా కానీ దీంట్లో నీళ్లు పోయలేదు, అన్నం ఎలా అయిద్దమ్మా? నాకు తెలియదు వదినా, అన్నం ఎలా వండుతారు. కానీ బాగా తినడం, అందరికీ పన్ను చెప్పడం మాత్రం బాగా వచ్చు. ఇదిగో తిను, ఇదిగో. థ్యాంక్స్. నన్ను ఎంత ఇన్సల్ట్ చేస్తావా? నీ సంగతి ఏంటో చూస్తాను. ఇది ఎక్కడికో రెడీ అవుతున్నట్లుంది, దీని సంగతి చూద్దాం. ఏంటి టింగు రంగమని ఎక్కడికి బయలుదేరావు?